మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః శోకక్రోధ విమోహ సాధ్వ సముఖా భావాస్తు దూరం గతాః సాంద్రానందజరీ చ యత్ర పరం జ్యోతిః ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠధామం విభో. పరమమైనటువంటి వైకుంఠధామం ఎట్లాంటిదిట? వైకుంఠధామం మాయా యత్ర, యత్ర ఎక్కడైతే మాయా అనేటటువంటి దానికి కించిత్ కూడా దాని యొక్క ప్రభావం ఉండదో, నో వికురుతే అక్కడ ఆ మాయ యొక్క ప్రభావం ఉండదో అటువంటి వైకుంఠధామం భాతే ప్రకాశిస్తూ ఉంటుందిట. ఎక్కడ? జగద్భ్యో బహిః ఈ జగత్తులన్నిటికీ కూడా, అంటే 14 భువన భాండముల కంటే కూడా పైన ప్రకాశిస్తూ ఉండేటటువంటిది. శోకక్రోధ విమోహ సాధ్వసముఖ, అక్కడ సాధ్వసముఖ భయం ఉండదు, క్రోధం ఉండదు, కోపం ఉండదు, మోహం ఉండదు. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఆవల ప్రకాశిస్తూ ఉండేటటువంటి సాధ్వసముఖ భావాస్తు దూరం గత, అటువంటి భావాలు ఏమి కూడా దరిచేరనటువంటి దివ్యమైనటువంటి ధాము. అక్కడ సాంద్రానంద ఝరీచ యత్ర, ఎక్కడైతే సాంద్రమైనటువంటి ఆనందఝరి అంటే బాగా దట్టమైనటువంటి చిక్కనైనటువంటి ఆనంద అలల తాకిడితోటి అక్కడ ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉండేటటువంటివి అట, పొంగి పొరలుతూ ఉంటుందట. ఆనందమే పొంగి పొరలేటటువంటి పరం జ్యోతి, పరమమైనటువంటి దివ్యమైనటువంటి జ్యోతి స్వరూపం, ఆ ప్రకాశాత్మకమైనటువంటిది భగవత్ స్వరూపము అక్కడ దివ్యమైనటువంటి ధామంలో ప్రకాశిస్తూ ఉంటుందట. తత్తే ధామ, తత్తే ధామం అటువంటి వైకుంఠధామం విజయతే వైకుంఠ రూపం విభో, అట్లా ప్రకాశిస్తూ ఉండేటటువంటి నీ యొక్క వైకుంఠధామం అది స్వామి యొక్క గృహంట. ఆ వైకుంఠధామానికి జయము జయము అంటున్నారు నారాయణ భట్టతిరి.